స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం అంటే భలే ఉంటుంది కదండి. మనాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కూడా చెప్పండి అని చెప్పి. రైల్వే జాబ్ అంటేనే డ్రీమ్ జాబు, ప్యాషన్ జాబ్ చాలామందికి. అందులోనూ మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో రైల్వే అంటే అబ్బో! ఇక వెళ్ళి హాయిగా ఆడుకోవడం, రైల్వే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఎంజాయ్ చేయటం, రైల్వే తరపున పార్టిసిపేట్ చేయటం, రైల్వే కీర్తి పతాకని ఎగరేయటం. ఇదే కదండి. ఇప్పుడు అవకాశం వచ్చేసింది. ఫిబ్రవరి 9 లాస్ట్ డేటు. ఈలోపు అప్లై చేసేసుకోండి. ఇక వివరాలు చెప్తున్నాను, కాస్త జాగ్రత్తగా నోట్ చేసుకోవడం అంటే మీలో చాలా తక్కువ మందికి అవసరం ఉంటుంది. కానీ ఈ స్పోర్ట్స్ కోటా ఆల్రెడీ పాపం సమాచారం తెలియక కోటా ఉండి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఓ లైక్ ఇచ్చేయండి దయచేసి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పర్సనల్గా షేర్ చేయండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒకళ్ళిద్దరు కూడా తగిలారండి. సార్ నాకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంది, పలానాది మిస్ అయ్యానని చెప్పారండి. అందుకే తక్కువ ఉద్యోగాలు ఉన్నా కానీ ఈ సమాచారం ఇస్తున్నాను, ప్లీజ్ షేర్ చేయండి. ప్రస్తుతానికి సౌత్ ఈస్టర్న్ రైల్వే లెవెల్ 5 నుంచి లెవెల్ 1 వరకు కూడా ఖాళీలు భర్తీ చేస్తున్నాం, అప్లై చేసుకోండి అని చెప్తుందండి. అంటే 10వ తరగతి నుంచి ఐటీఐ, ఇంటర్, డిగ్రీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏ స్పోర్ట్స్ అంటే రెగ్యులర్ స్పోర్ట్సేనండి, ఆల్ అథ్లెటిక్స్ ఉంటాయి. ఇంకా చెస్సు, స్విమ్మింగు, బాస్కెట్బాల్ దగ్గర నుంచి ఇవి కూడా ఉన్నాయండి. ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి ఆ స్పోర్ట్స్ మీకు ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ ఏజ్ మాత్రం 25 సంవత్సరాల లోపే ఉండాలి, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ ఉండదు, కానీ ఫిట్నెస్ టెస్ట్ పెడతారండి. మరి రేపు వెళ్ళేది స్పోర్ట్స్ కోసం కదా, ఫిట్గా ఉండాలి కదా, ఆ టెస్ట్ అయితే పెడతారు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చి 500 ఇచ్చారు, రిజర్వ్డ్ కేటగిరీలకి 250 రూపాయలే ఇచ్చారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, స్పోర్ట్స్ అంటే మీకు అర్థమైందో లేదో నేషనల్ లెవెల్ అండి. నేషనల్ లెవెల్ అంటే అటు యూనివర్సిటీ కానీ, నేషనల్ కానీ, జూనియరో లేకపోతే సబ్ జూనియర్ లెవెల్లోనో, లేకపోతే ఇప్పుడు సీనియర్ లెవెల్లోనో, ఇక పైన ఇంటర్నేషనల్ వగేరా ఉన్నాయి కదా, ఒలింపిక్స్ అయితే ఇక సూపర్ అన్నట్టు. ఇక్కడ ఏదైనా ఒక పథకం సాధించిన దాఖలా ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇంకా వివరాలు లోతుగా కావాలనుకుంటే లోతుగా వెళ్ళి మరి అక్కడ నోటిఫికేషన్ చదువుకుంటే సరిపోతుంది. సో దయచేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, కాస్త షేర్ చేయండి, కాస్త లైక్ చేయండి. థ్యాంక్ యూ.